నమస్తే అండి. నమస్తే. హలో. ఏమవుతారు? చందుకి ఏమవుతారు? నా కొడుకు వరుస చందు. శిల్ప నాకు మేనకోడలు అది. ఓకే. మా చెల్లెలు కూతురు శిల్ప. చందు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి కాకముందు కూడా మా ఇంటికి వచ్చిండు ఆయన. వాళ్ళ మ్యారేజ్ కూడా నేను ఎంతో సపోర్ట్ చేసిన, మంచిగానే ఉన్నారు వాళ్ళు. మరి ఈ మధ్య ఏం జరిగిందో తెలియదు, మాకు అంత ఐడియా లేదు. రీసెంట్లీ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఇప్పటి నుంచి మంచిగా ఉంటారు అనుకున్నారా? ఆల్రెడీ మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఏదో మనస్పర్ధలు కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతాయి ఇవన్నీ సహజమే. మళ్ళీ ఆయన సెలబ్రిటీ, ఆయన ఫాలోవర్స్ ఉంటారు, ఇంట్లో ఎక్కువ టైం ఇవ్వలేదు. ఎవరైనా అంతే, మరి సెలబ్రిటీస్ అంతా వాళ్ళ డ్యూటీ అట్లే ఉంటుంది. వాళ్ళు షాప్ హోల్డర్ జనరల్ వాళ్ళంటే ఎప్పుడు రాత్రి కానీ ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళు అట్లా ఉండదు కదా, డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది, చాలా బిజీలో ఉంటారు. వీళ్ళు టెన్షన్, అవుట్డోర్ షూట్, టెన్షన్లో ఉంటారు. వేరే స్టేట్ ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది అన్న. ఆ టెన్షన్లో కొన్ని సహజమే, మామూలు గొడవలు అంటే తప్పదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి. కానీ మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఇలా జరగడం మాకైతే ఎంతో బాధాకరంగా ఉంది. ఇంకా మా బావగారు ఇంతవరకు ఇంకా రాలే. ఆయన ఇంతవరకు శిల్ప వాళ్ళ డాడీ ఇప్పటి వరకు ఇంకా రాలే. ఆయన చందు వాళ్ళ మామ. చందు వాళ్ళ మామ. పట్టింపులు అవన్నీ ఉంటాయండి, ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి. ఇప్పుడు కాదు, పట్టించుకునే విషయం కాదు ఇది. ఆయన వచ్చి నిలబడాలి ఇక్కడ. ఇప్పుడు ఈ టైం వరకు ఫోన్ చేసి ఇంతవరకు రాలే అతను. ఎందుకు రావట్లేదు? ఈ మామాలకు మధ్యలో గొడవ అన్నాడు కానీ ఏం ప్రతి ఇంట్లో ఉంటాయండి అవన్నీ. ఈ టైంలో రాకుంటే ఏం లాభం? ఈ టైంలో అయితే రావాలి కదా. ఓకే. ముందు నుంచి మనస్పర్ధలు ఉండైతే ఆమె ఎప్పుడైతే పవిత్ర ఈయన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి అది కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే, ఎవరు ఒప్పుకోరు, ఏ స్త్రీ ఒప్పుకోదు. అప్పుడు పంచాయతీ అయింది. అప్పుడు ఆమె వచ్చినప్పుడు పవిత్ర వచ్చింది. పంచాయతీలో అయితే ఏం కాలేదంటే, నాకు రీసెంట్లీ కూడా ఆమె కలిసి ఇవన్నీ చెప్పింది నాకు. అని అవన్నీ చదువుకుంటాయి. ఓకే, నువ్వైతే కలిసిమెలిసి ఉండాలని నేను ఎన్నోసార్లు చెప్పాను ఆమె. అవన్నీ సహజమే, ఈ ఫీల్డ్లో మాత్రం కంపల్సరీ. ఫీల్డే అట్లాంటిది అది. ఓకే. సరే.